శ్రీ రితంభర విద్యాలయ వనపర్తి మరియు పరిసర ప్రాంతాల మీ పిల్లలకు ఉత్తమ బోర్డింగ్ పాఠశాల. మన చెట్టు మన ఔషధం అనే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, గురువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మా రితంభర విద్యాలయ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన సనాతన ధర్మానికి మూలాలైన వేదాల గురించి మరియు ఆ వేదాల నుండి ఉద్భవించిన అద్భుతమైన జీవన శాస్త్రం ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. వేదాలు కేవలం మత గ్రంథాలు కావు, అవి సమస్త మానవాళికి అందించబడిన జ్ఞాన నిధులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ 4 వేదాలు వేల సంవత్సరాల క్రితమే జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని విశదీకరించాయి. ఇందులో కేవలం పూజలు, మంత్రాలే కాదు, ఖగోళ శాస్త్రం అనగా ఆస్ట్రోనమీ, గణితం అనగా మ్యాథమెటిక్స్, వైద్యం అనగా మెడిసిన్, జీవన విధానం అనగా లైఫ్ స్టైల్, తత్వశాస్త్రం అనగా ఫిలాసఫీ, ఇలా అన్ని రకాల విజ్ఞానాలు నిక్షిప్తమై ఉన్నాయి. వేదాలు మనకు నేర్పించేది ఒకటే, ఏకం సత్, విప్రా బహుధా వదంతి, అనగా సత్యం ఒక్కటే. జ్ఞానులు దానిని అనేక విధాలుగా వర్ణిస్తారు. వేదాలు మనకు సహనం, సమగ్ర దృష్టి మరియు సమస్తాన్ని గౌరవించే తత్వాన్ని నేర్పుతుంది. వేదాల నుండి మానవాళికి లభించిన ఒక గొప్ప వరం, అదే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కేవలం చికిత్స కాదు, ఇది ఆయుష్ అంటే జీవితం మరియు వేదం అంటే జ్ఞానం యొక్క కలయిక. అంటే సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపించే విజ్ఞానం ఇది. ఆయుర్వేదం ప్రత్యేకత ఏమిటి? నేటి తరానికి ఈ వారసత్వం ఎందుకు ముఖ్యం అనే ప్రశ్నలు మీ మనసులో మెదలవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానమే మన చెట్టు మన ఔషధం కార్యక్రమం. ఆయుర్వేద జీవనం మనల్ని ప్రకృతికి చేరువ చేస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత సహజమైన, శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో మనం వేగంతో పరిగెడుతూ ప్రకృతికి దూరమవుతున్నాం. ఒత్తిడి, ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద జీవనం మనల్ని ప్రకృతికి చేరువ చేస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత సహజమైన, శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తుంది. మన ఇంటి పెరట్లో, వంటింట్లో ఉండే పసుపు, అల్లం, తులసి వంటి ఔషధ మూలికలతో రోగాలను నయం చేయగల శక్తి మన ఆయుర్వేదానికే ఉంది. ఆయుర్వేద వైద్య పితామహుడు అయిన ఆచార్య చరకుడు, శస్త్రచికిత్స పితామహుడు అయిన సుశ్రుతుని ప్రకారం వాత, పిత్త, కఫ అనే 3 దోషాల సమతుల్యత చెదిరినప్పుడే అనారోగ్యం వస్తుంది అని తెలిపారు. ఆయుర్వేదం మన శరీరంలోని వాత, పిత్త, కఫ అనే 3 దోషాలను సమతుల్యంగా ఉంచుతుంది. ఆయుర్వేదం రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రోగం రాకుండా నివారించడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. వేదాలు మనకు పితృ సంపద అయితే ఆయుర్వేదం మనకు మాతృ రక్ష. ఈ పవిత్ర జ్ఞానాన్ని కేవలం చదివి, చూసి, విని వదిలేయకుండా మన నిత్య జీవితంలో ఆచరిద్దాం. మనసా వాచా కర్మణా పాటిద్దాం. మన పిల్లలకు ఈ గొప్ప వారసత్వాన్ని అందించి ఆరోగ్యకరమైన, ధర్మబద్ధమైన సమాజాన్ని నిర్మిద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.